రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలికే విషయంలో గొడవ జరిగింది. హస్తంలోని రెండు వర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై మరొకరు దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. రైట్ మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్ నేతల మధ్య అయితే గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నర్సాపూర్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తుల మధ్య మహేష్ కుమార్ గౌడ్ పర్యటన కొనసాగింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ నర్సాపూర్ లోని అయ్యప్ప నూతనంగా నిర్మిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి ప్రతిష్ట కార్యక్రమానికి చేశారు. అక్కడ నుంచి శివంపేటలో ఉన్నటువంటి బద్లమ్మ వారి దర్శనానికి విచ్చేశారు. దర్శనానికి విచ్చేసే సందర్భంలో అటు రాజిరెడ్డి వర్గము, తర్వాత ఇటు జిల్లాధ్యక్షులు ఆంజనేయుల వర్గము, రెండు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ అటు ఒకరి మీద ఒకరు దూషణ చేస్తూ తోపుకోవడం జరిగింది. దానికి సంబంధించి గతంలో నుంచి కూడా అక్కడ వర్గాలుగా చీలిపోయి కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల మధ్య సయోధ్య లేదు. ఆ క్రమంలోనే గతంలో చాలా సార్లు అధిష్టానం తీసుకు వెళ్ళినప్పటికీ అది ఈ రోజు పూర్తిగా బహిర్గతమైంది. అయితే ఈ రోజు దానికి సంబంధించి అటు అమోర్ దేశానికి చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎదుటనే వీళ్ళందరూ కూడా ఒకరినొకరు దూషించుకోవడము, పోటాపోటీగా నినాదాలు ఇచ్చుకోవడము, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించాలంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేశారు. అయితే అక్కడికి చేరినటువంటి పోలీసులు వారిని చెదరగొట్టి కార్యకర్తలను చెదరగొట్టి కార్యక్రమం అయితే జరిగేటట్టుగా చూశారు. కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గ విభేదాలు పూర్తి స్థాయిలో తేటతెల్లమయ్యి బయటపడ్డగా అయితే కనిపించింది. దానికి సంబంధించిన విషయంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా తీవ్రంగా విస్మయానికి గురై వారిని మందలించడం కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.